పెళ్ళిళ్ళంటే ఒకప్పుడే ఊరంతా ఆ ఇంటికన్నే ఉండేది. ఎవరికి శాతనైన పనులు చేదురు. కొబ్బరి మట్టలు తెచ్చి ముచ్చాల పందిరేద్దురు. ఒకళ్ళు డ్రమ్ములలో నీళ్ళు నింపుదురు. ఆమలక్కలేమో కూరగాయలు కోసి కూర పువ్వులు వండుదురు. వచ్చిన చుట్టాలకు ఊరోళ్ళే వడ్డిదురు. తెల్లారు అందరు కలిసి ట్రాక్టరో లారో కట్టుకొని పిల్లగాని ఇంటికి ఇందుకు పోదురు. ఊరంతా పండుగ లెక్కనే అనిపించేది అది అప్పుడు. మరి ఇప్పుడు పక్కింట్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయన్న తొంగి చూడరు. తెల్లారంగానే డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి పోయి ఈ అని ఫోటో దిగేస్తారు. కానీ ఈ ఊర్లో ఇంకా పాత పద్ధతులు పాటిస్తున్నారంటే నాకైతే మస్తు అనిపించింది. ఒక్క పెండ్లంటేనే ఊర్లో మస్తు హంగాము ఉంటది. అసంటిది ఊరంతా పెండ్లిళ్ళంటే ఇగో ఇట్లుంటది. జిల్లా నువ్వుల రేవుల అనే ఊర్లా ఒక్క పారే 100 లగ్గాలైనయి. చాలా చిత్రంగా జరుగుతాయిల్లో. నాకిప్పుడు పెళ్లి కావాలే, నేను అర్జెంటుగా లగ్గం చేసుకుంటా అంటే కుదరది. 2 ఏండ్ల దాకా ఆగాల్సిందే. అందరికి కలిపి ఒక్కనాడే లగ్గం చేస్తారు. లవ్వు గివ్వు అని తోకాడిస్తే కొవ్వు తీసి తోలొలుస్తారు. ఇంకో షరతు కూడా ఉన్నదుల్లో, ఈ ఊరోళ్ళనే పెళ్లి చేసుకోవాలి. కట్టుబాటు దాటితే ఇక వాళ్ళకు పెళ్లే కానియ్యరు. ఊర్లా 10,000 జనాభా ఉంటది. ఇంట్లో లగ్గం లేనోళ్ళు ఎవరు ఏ ఇంటి లగ్గానికి చుట్టాలు లెక్క పోవాలనో ముందుగానే నిర్ణయం చేస్తారు గ్రామ పెద్దలు. పొమ్మన్న పెళ్లికి పోయి 3 రోజులు ఆన్నే ఉండాలి. ఇంకో ఇంటికి పోతామంటే ఒప్పుకోరు. ఇక ఊర్లంతా పందిర్లేస్తారు, రంగులు చల్లుకొని ఆడతారు పాడతారు. చిన్న జోరుండదనుకో రాదుండ్రి. పిలగాని వేషం కూడా గమ్మతుగుంటది. ఇంకా గమ్మతైన ముచ్చటేందంటే మొదలు పిలగానికి పుస్తగడుతుంది మెడల, అటంక పిల్లగాడు పిల్లకు గడతాడు. పొసుక్కున్న టైంకు పిల్ల దొరకకుంటే మళ్ళీ 2 ఏండ్ల దాకా భాషంగ బలం లేనట్టే పో.